అందరికి నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయి కోర్స్ వరల్డ్. నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడు ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ అయితే నా యోడు ఫ్యామిలీ అందరికి అస్సలం వాలేకుం, జుమ్మా ముబారక్. వాడిపోతే మనం వీడియో లేట్ అయిపోయింది పెట్టడం, ఓకేనా? వాడిపోతే స్క్రీన్ చూడవచ్చు. ఈరోజు మనం ఒకటి కాదు 2 కార్లు అప్లోడ్ చేస్తున్నాం. రెండు కూడా మారుతి ఆల్టో 2012 మోడల్. 2 కార్లు కలర్ డిఫరెంట్, బట్ పోతే రేటు కూడా చాలా డిఫరెంట్ ఉంది. దగ్గర దగ్గర ఒక 40,000 డిఫరెంట్ ఉందన్నమాట. అది ఎందుకు అంటే కొన్ని కార్లు ఉంటాయి డిఫరెంట్. మనం అనుకుంటాం అన్ని కార్లు ఒకటే రేట్లో రావాలంటే రావు, సేమ్ మోడల్ కార్లు ఒకటే రేట్లో రావు. దీనిది దానికి ఉంటుంది. బట్ పోతే ఫస్ట్ అయితే చూడొచ్చు మన బ్లూ కలర్ కారు 2012. దీని ప్రైస్ వచ్చేసి 1,42,000లో నెగోషియబుల్ ఉంది. 2012 2027 వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది. పవర్ స్టీరింగ్ బట్ పోతే ఇంట్లో 4 పవర్ విండోస్ ఉన్నాయి, సెంట్రల్ లాకింగ్, 2 కీ రిమోట్స్ ఉన్నాయి, ఏసీ చిల్డ్ ఉంది. బట్ పోతే ఇది టోటల్ రీపెయింట్ అయింది, షోరూంలో అయింది. లైట్ స్క్రాచెస్ వల్ల టోటల్ షోరూంలో 20,000 పెట్టి చేయించినారు. షోరూమ్ లెవెల్లో ఉంది. 4 సీల్ టైర్స్ ఉన్నాయి. బట్ పోతే సింగల్ ఓనర్, 52,000 మాత్రమే రన్ అయింది. కారు కంపెనీ సీటింగ్ ఉంది, లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అసలు కార్ టోటల్ షోరూమ్ కార్ లెక్క ఉంది. ఆల్ ఓకే ఉందన్న. దీని ప్రైజ్ 1,42,500లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. 2012 2027 వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది, సెంట్రల్ లాకింగ్, 2 కీ రిమోట్స్ ఉన్నాయి, 4 సీల్ టైర్స్ ఉన్నాయి, కంపెనీ సీటింగ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఏసీ చిల్డ్ ఉంది. కార్ అయితే టోటల్ షోరూమ్ లెవెల్లో ఉంది. 2012 1,42,500లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. బట్ పోతే సెకండ్ కార్ చూడొచ్చు మారుతి ఆల్టో 2012. ఇది కూడా బ్లాక్ కలర్. ఇది కూడా టోటల్ రీపెయింట్ అయింది. పవర్ స్టీరింగ్, మాన్యువల్ విండోస్, ఆల్ పవర్ విండోస్ లేవు, ఏసీ వర్కింగ్ ఉందంటున్నారు, 4 సీల్ టైర్లు ఉన్నాయి దీంట్లో. బట్ పోతే దీని రీడింగ్ వచ్చేసి 1,05,000 కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది. బట్ పోతే ఇది కూడా టోటల్ రీపెయింట్ అయింది, బ్లాక్ కలరు. బట్ ఇది కారు ఓకే ఉంది, అఫ్రాలు అంతా ఓకే ఉంది. కానీ లెఫ్ట్ సైడ్ పిల్లర్ కొంచెం అంటే కొంచెం తలిగిందన్న, లైట్గా డ్యామేజ్, అంటే కొంచెం యాక్సిడెంట్ కిందకే వస్తుంది. కొంచెం తలిగినా ఏదైనా కూడా యాక్సిడెంట్ కిందకే. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 98,000 ఫైనల్. అంటే ఎంత డిఫరెంట్ ఉంది? దగ్గర 42,000 రూపాయల డిఫరెంట్ ఉంది. మనం అనుకుంటాం అరే 2012 ఇదేమో 98,000 ఉంది, ఇదేమో 1,40,000 ఉంది, 40,000 ఎక్కువనా? ఎక్కువ అంటున్నాడు అంటే ఎక్కువ కాదు, ఎందుకంటే దాని క్వాలిటీ దానికి ఉంది. దాంట్లో పవర్ విండోస్ ఉన్నాయి, 4 పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్, 4 సీల్ టైర్లు, రీడింగ్ తక్కువ తిరిగింది, సింగల్ ఓనర్ కారు. ఏంటంటే రీపెయింట్ 2 అయినాయి, అది షోరూంలో అయింది. ఇది కూడా కావచ్చు, అలా ఉంటుందన్న డిఫరెంట్. ఈ డిఫరెంట్ కోసమే 2 కార్లు పెట్టినా కలిపి, 2 కూడా అప్లోడింగ్. ఇది వచ్చేసి మాత్రం 98,000 ఫైనల్ ఇస్తా అంటున్నారు. బ్లూ కలర్ కారు మాత్రం 1,42,000లో తగ్గింపు ఉంది. ఇంకా మీకు డీటెయిల్స్ క్లియర్గా చెప్తా. ఓకే, ఉంటా. రైట్, బెస్ట్ ఆఫ్ లక్. ఏమైనా అయితే రైట్ అన్న. మారుతి ఆల్టో LXi మోడల్ 2012 పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్. ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న. 2012 2027 వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది, పవర్ స్టీరింగ్, ఆల్ పవర్ విండోస్, 4 పవర్ విండోస్ ఉన్నాయి, సెంట్రల్ లాకింగ్, 2 కీ రిమోట్స్ ఉన్నాయి, ఏసీ చిల్డ్ ఉంది. బట్ పోతే టోటల్ రీపెయింట్ అయింది స్క్రాచెస్ వల్ల. షోరూంలో 20,000-30,000 పెట్టి షోరూంలో కంపెనీ పెయింట్ చేయించారన్న. బట్ పోతే 4 సీల్ టైర్లు ఉన్నాయి, కంపెనీ సీటింగ్ ఉంది, పవర్ స్టీరింగ్, ఆల్ పవర్ విండో, సెంట్రల్ లాకింగ్, 2 కీ రిమోట్స్ ఉన్నాయి, ఏసీ చిల్డ్ ఉంది, న్యూ అమెరాన్ బ్యాటరీ ఉంది. ఇంజన్ సైకిల్ చూడవచ్చు, చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసారు. సింగల్ ఓనర్ కార్. బట్ పోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది. బట్ పోతే 52,000 మాత్రమే తిరిగిందన్న. లెస్ డ్రైవ్ అండ్ కార్, 100% నాన్ యాక్సిడెంట్ కార్, స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది, ఏసీ చిల్డ్ ఉంది, లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది. కార్ ఏదో టోటల్ ఒరిజినల్ ఉంది, షోరూమ్ కండిషన్లో ఉంది. కాబట్టి దీనికి 1,42,500లో స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పారు. అందుకే కారుకు డిఫరెంట్ ఉంటుందన్న. యాక్సిడెంట్ ఉండి కొంచెం రీడింగ్ ఎక్కువ తిరిగినా రేట్లు తక్కువలో వస్తాయి. అందుకే మీకు ఉదాహరణగా 2 కార్లు నేను అప్లోడ్ చేస్తున్నా. ఈ కార్ అయితే పవర్ స్టీరింగ్, 4 పవర్ విండోస్ ఉన్నాయి, 2 సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్స్ ఉన్నాయి, 4 సీల్ కారు 52,000 మాత్రమే రీడింగ్ తిరిగింది. ఓకేనా? కార్ అయితే ఇది
1,65,000 ఎక్స్పెక్ట్ చేసిరు. మనమైతే 1,42,500 పెడతామని చెప్పినాం. ఓకేనా. కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి. సెకండ్ కార్ వచ్చేసి చూడొచ్చు, మారుతి ఆల్టో LXi. ఇది కూడా మోడల్ 2012 మోడల్. బట్ పోతే 2027 వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది. బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉన్న లేదు మెన్షన్ చేయలేదు. బట్ పోతే ఇది కూడా టోటల్ రీపెయింట్ అయిందన్న. బట్ పోతే ఇది కొంచెం యాక్సిడెంట్, లెఫ్ట్ సైడ్ పిల్లర్ కొంచెం డిస్టర్బ్ అయింది, అదొకటే. బట్ పోతే అఫ్రాన్లు లెగ్ పీసులు టోటల్ ఒరిజినల్ ఉంది. 4 సీల్ టైర్లు ఉన్నాయి ఇది కూడా. బట్ పోతే ఏసీ వర్కింగ్ ఉంది. 1,05,000 కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది. లోపల లెదర్ సీటింగ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఇది కూడా కారు పర్ఫెక్ట్ ఉందన్న. బట్ ఏంటంటే దీంట్లో పవర్ విండోస్ లేవు 4. బట్ పోతే రీడింగ్ ఒకటి 1,05,000 కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది. బట్ పోతే కొంచెం బ్లాక్ కలరు. ఓకేనా. ఇలా కొంచెం వేరియేషన్ ఉంటుంది అన్న. దానివల్ల కూడా కొంచెం రేట్లు అనేది అప్ డౌన్ ఉంటాయి. కొంచెం పిల్లర్ కూడా డిస్టర్బ్ అయింది కాబట్టి కొంచెం రేట్ అనేది దీనికి ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. అంటే మీకు అనుకుంటారు చాలామంది, అరే ఆ బండికి రేట్ ఎక్కువ ఉంది, ఈ బండికి తక్కువ ఉంది, ఎక్కువ పెడుతున్నారు అనేది కాదు. ఎందుకంటే దాంట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సింగిల్ ఓనర్ కారు, 52,000 తిరిగింది, 4 సీల్ టైర్లు, ఇన్సూరెన్స్ ఉంది, పవర్ విండోస్ ఉన్నాయి, కలర్ కూడా బ్లూ కలరు. ఇలా వేరియేషన్ ఉంటుంది అన్న. దాన్ని బట్టి రేట్లు అప్ డౌన్ ఉంటాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నారు, రెండు కలిపి. ఓకేనా. ఇది 2012, అది కూడా 2012. ఇది 2012, 2027 వరకు ఉంది. ఇన్సూరెన్స్ ఉన్నది లేదు తెలియదు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అయితే ఇలా వీడియో చేస్తున్నా. ఓకేనా. కార్లు అయితే ఈ సీరియల్ నెంబర్ 121 ఉంటుంది, సీరియల్ నెంబర్ 734-1 అని పెడితే మీకు బ్లూ కలర్ కార్ డీటెయిల్స్ వస్తాయి. 734-2 అని పెడితే మీకు బ్లాక్ కలర్ డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా. ఉంటా. రైట్, బెస్ట్ ఆఫ్ లక్, రైట్.